ముందుగా లెగ్స్ దగ్గర ఇలా నైఫ్ పెట్టి స్లైట్ గా కట్ చేయండి. ఆ తర్వాత లెగ్స్ దగ్గర పట్టుకుని ఇలా లాగితే నీట్ గా సెపరేట్ అవుతుంది. ఏంట్రా? రానా? అయ్యో సార్, మీరా సార్? సారీ సార్, టెన్షన్ లేదు అనేసాను. ఎందుకు టెన్షన్? అది పోలీసులు చెకింగ్కి వస్తున్నారు సార్. పోలీసులా? నీ ఇంటికా? నీ మీద వాళ్ళకు ఏమైనా డౌట్ వచ్చిందా? లేదు సార్, ఫ్లాట్స్ మొత్తం చెక్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావు? ఏం చేస్తావు? అంటే బాడీని మా అది హాల్ టేబుల్ లోపల పెట్టచ్చు, కానీ పట్టట్లేదు సార్. పట్టట్లేదా? అందుకని? అందుకని కాలు కట్ చేస్తున్నాను సార్. ఓకే, నువ్వు ఆ కాలు కట్ చేయి, నేను ఈ కాల్ కట్ చేస్తాను. బాయ్. మనకంటే వైలెంట్గా ఉందేంట్రా? కాలు కట్ చేసి లోపల పెడుతుంది. చాలా డేంజరస్ చిలకరా. అక్క, ఇది మర్చిపోయినా. ఫ్రిడ్జ్లో పెట్టవే. సారీ అండి. మాట్లాడితే చంపేస్తా. నిన్న రాత్రి నుంచి మన ఇంట్లో శవం ఉందా? నిన్న రాత్రి ఉంది శవం కాదు సార్, బాడీ. నూనె అక్క తెచ్చినప్పుడు వాడు సావలేదు సార్. ఈరోజు పొద్దున మీరు కిచెన్లో రాడు లోపలికి తోసినప్పుడే వాడు చచ్చిండు. ఇదేంటి నన్ను ఇరికిస్తుంది? ఇలా కాదు, ఇది పోలీసులకు చెప్తేనే బెటర్. వద్దండి, నా మాట వినండి. ఆ అగ్ని వాడికి వెతికిచ్చేస్తే దీని నుంచి బయటపడిపోవచ్చు. వాడు చచ్చాడుగా. వీడు చచ్చాడండి, వాడు కాదు. వాడెవడు? వాడు వేరే వాడండి, వీడు కాదు. వాడికి వీడు ఏమవుతాడు? ఏమో. అసలు వాడెవడు? ఏమో. మరి వీడెవడు? ఏమో. అనుపమ, విను. నువ్వు వాడిని పొడిచి ఇంటికి తీసుకురావడం, నేను వాడిని చంపడం, ఈ రెండు మనం తెలియకుండా చేసినవి. కానీ ఇది తెలిసి చేస్తున్న తప్పు. వద్దు, కరెక్ట్ కాదు. పోలీసులకు చెప్తా. మోహన్, దయచేసి నేను చెప్పేది వినండి. ఏంటి? ఇక్కడ కాదు, లోపలికి రండి. రండి రండి. ఏంటి? అను, మోహన్, అది అను, 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 ఏం చేస్తున్నావు? సారీ అండి, ఇంతకంటే దారి. పోలీస్ చెకింగ్ అయిందా? అయిపోయింది సార్, తప్పించుకున్నాం. వెరీ గుడ్. గుడ్డు ఫిరోజ్ ఫ్లాట్ లో లేదు సార్, మొత్తం వెతికాను, కనిపించలేదు సార్. కామెడీగా ఉందా? మనీ దగ్గర లేనప్పుడు ఫిరోజ్ ఫ్లాట్ లోనే కదా ఉండాలి. నాకేం తెలుసు సార్. నాటకాలా? అయ్యో లేదు సార్, నిజంగా చెప్తున్నాను సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్.
నేను దారి తప్పి వచ్చిన గొర్రె పిల్లని సార్. ఏ, మనం వెతుకుతుంది ఎగ్గు, గొర్రె పిల్ల కాదు. ఈ రాత్రి కల్లా ఎగ్ తెచ్చి ఇవ్వకపోతే నిన్ను హాఫ్ బాయిల్ చేస్తా. సార్ సార్ ప్లీజ్ సార్. నా కట్ట కాల్. ఫోన్ 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 కట్ చేయి. అమ్మా. మనీ పాకెట్లో లేదు, ఫిరోజ్ ఫ్లాట్లో లేదు. అప్పుడు ఇంకెక్కడుంది? వస్తాడు. వచ్చాక నువ్వు పడే బాధలు కష్టాలు ఇవేవి నీకుండవు. నీకే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవు. పాపాలు కడిగి వేయబడతాయి. ఈ లోకమంతా స్వర్గమవుతుంది. దేవుడు రాబోతున్నాడని మనకి ఎలా తెలుస్తుంది? పంపిస్తాడు. ఇదే ఆ సంకేతం. నిజమా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? కాపాడుకోవాలి, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ మా ఆయన దీన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాడు. అలా జరగకూడదు. నేనేమను, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఏం చేద్దాం? ఇది కనిపించకపోతే మా ఆయన నన్ను చంపేస్తాడు. చంపేద్దాం, మీ ఆయన్ని చంపేద్దాం. చంపేద్దాం. నువ్వు ఆ దయామయుడు పంపిన దూతవి. ఆయన రావడానికి నువ్వే కదా మార్గం వెయ్యాలి. వెళ్ళు, నువ్వు తిరిగి వచ్చేసరికి దేవుడు మార్గం సిద్ధమవుతుంది. మనీ పాకెట్లో లేదు, ఫిరోజ్ ఫ్లాట్లో లేదు. అప్పుడు ఇంకెక్కడుంది? అంతా వెతికేసాం మేడం. క్లూ ఏం దొరకలేదు మేడం. నో క్లూ మేడం. పోలీసులు మొత్తం వెతికేసినట్టున్నారే. స్నిఫర్ డాగ్ వచ్చేలోపు బాడీని ఎలాగైనా ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోవాలి. బయటికా? ఇంతమంది పోలీసులు ఉన్నారక్క బయట. బయటికి ఎట్లా తీసుకుపోతావు నువ్వు? కదా, అయినా తప్పదు. ఓకే భయ్యా. హలో బాలాజు, ఏంటక్క? అర్జెంట్ గా వ్యాన్ తీసుకుని ఇక్కడికి రా. ఏ కొత్త రెసిపీ అని వచ్చిందా? అలాంటిదే. మనం లొకేషన్ చేంజ్ చేద్దాం. సూపర్ అక్క. అండ్ వ్యాన్ ని మన బ్లాక్ వెనక వైపు పార్క్ చేయి. అలాగే అక్క. ఇక్కడేదో లోపల ఇన్వెస్టిగేషన్ ఏదో జరుగుతోంది. వాచ్మెన్ అడిగితే మన కుకింగ్ వీడియో రికార్డింగ్ అని చెప్పి వచ్చేసాయి. సరే అక్క. ఐడియా అడిగితే చూపించు. ఓకేనా? ఓకే అక్క. సరే. అనవసరంగా వచ్చిన నేను పనికి ఇవ్వాలి. కూడా ఊర్లో లేడు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఇదిగో, నేను వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేయి. స్నిఫర్ డాగ్స్ కి అస్సలు డౌట్ రాకూడదు. అర్థమైందా? అక్క ఈ కథ ఏం చేయాలి? నన్ను పొడిచే లోపల పెట్టు. బాలాజీ చెప్పు. ఇప్పుడే వచ్చేసాను. సరే, వస్తున్నా. సరిగ్గా ఇవ్వవే. ఇదిగో, మళ్ళీ చెప్తున్నా, నేను వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేయి. ఎందుకైనా మంచిది, క్లీన్ చేసి అల్లం మిర్చి కట్ చేయి. వాటిని బౌల్లో హీట్ చేసి వాటర్ పోయి. అర్థమైందా? అక్క ఏంటి? నా మీద ఉంటాయి. దేనికి? నువ్వు ఇంతకు ముందు కూడా ఇట్లనే ఏదో ఒక మర్డర్ చేసినావు కదా. ఏంటక్క ఒక ఎపిసోడ్ అన్నా, సామాన్లు మాత్రం 10 ఎపిసోడ్లు తెచ్చావు? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఇది పట్టుకో. రా. ఏయ్, జాగ్రత్త. ఏం బరువు ఉందక్క? బాబు, అనుపమ వ్యాన్లో ఏదో సూట్ కేసు. మేడం, చిన్న పని ఉంది, బయటకు వెళ్ళొస్తాం. ఓకే మేడం. సాయంకాలం కల్లా వచ్చేస్తాను రా. ఓయ్ సార్, పర్మిషన్ లేకుండా ఎవరిని బయటికి పంపించదని చెప్పానా? ఏం చేస్తున్నా? మాట్లాడతాడేంటక్క? మనం ఏదో తప్పు చేసినట్టు.
ఎవరైనా సరే సూట్కేస్లో డెడ్ బాడీ ఉందిరా. చెక్ చేసి ఏం బయటికి జోక్ అక్క పోవాలని చెప్పానా లేదా చచ్చిపోయిన నీకు? కోడిని ఎవరు డెడ్ బాడీ అంటారు ఏయ్, అక్క బండి ఆఫ్ అర్థమైందా? చెయ్. అది డిక్కీ ఓపెన్ చేయి. సార్ లోపలేం లేవు సార్ అవును సార్. కుకింగ్ సామాన్లు పట్టుకెళ్తున్నాం అంతే. రాత్రి ఇక్కడ మర్డర్ జరిగింది కదరా, ఆ డెడ్ బాడీ సూట్ కేసులోనే ఉందిరా. ఏం మాట్లాడుతున్నావు అక్క? మేడం ఏమున్నా సరే చెక్ చేశాకే గేట్ బయటికి వెళ్ళేది. మీ పల్లవి మేడం మాకు బాగా తెలుసు సార్. అది- అవన్నీ తర్వాత ముందు డిక్కీ ఓపెన్ చేస్తారా? శంకర్ ఏంటక్కడ? వీళ్ళు బయటికి వెళ్తారంట మేడం. వ్యాన్ చెక్ చేస్తున్నా. మేడం కొంచెం అర్జెంట్ పని ఉంది, కొంచెం ప్లీజ్. జస్ట్ 2 minutes అంతే. కొంచెం ఫాస్ట్ గా చెక్ చేసి పంపించేసే శంకర్. ఇప్పుడైనా ఓపెన్ చేస్తున్నా. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు. దేవుడు వచ్చేస్తున్నాడు. దీనికి ఎందుకు ఎంత గొడవ చేశారు? వెళ్ళండి.